తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. వీరవాసరం మండలం మత్స్యపురి సొసైటీ బ్యాంకులో గత పాలకులు కంచె చేను మేసినట్లుగా అవినీతికి పాల్పడ్డారని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. శుక్రవారం ది మత్స్యపురి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం త్రిసభ్య కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ గా పుప్పాల వీర వెంకట నరసింహారావు, డైరెక్టర్లుగా కత్తుల పద్మారావు, చింతపల్లి వెంకటేశ్వరరావులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ఇప్పుడు కొత్తగా బాధ్యతలు చేపడుతున్న పాలకవర్గ సభ్యులు ముళ్ల కంచెపై కూర్చున్నట్టున్నారని, గతంలో ఈ బ్యాంక్ చైర్మన్ 2 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారన్నారు. ఇది రైతుల బ్యాంక్ అని ఆలోచనతో నడిస్తేనే బ్యాంకులు అభివృద్ది పదంలో నడుస్తాయన్నారు. కక్ష సాధింపు లేకుండా ఐకమత్యంతో రైతులకు అందుబాటులో ఉంటూ బ్యాంక్ అభివృద్దికి కృషి చేయాలన్నారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, సొసైటీ బ్యాంక్ సభ్యులు రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. మత్స్యపురి గ్రామంపై గతంలో కర్ర పట్టుకుని యుద్ధానికి వచ్చిన ఘనత ఎమ్మెల్యేకే దక్కుతుందని, నాయకుడే కర్ర పట్టుకుని రావడం ఏంటని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. అందుకే ఆ ఎమ్మెల్యేను ఈ గ్రామస్తులు ఓడించారని, అత్యధిక మెజార్టీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారని అన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొట్టుకులపూడి గోవిందరావు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని గుర్తించి పదవులను అందిస్తున్నామని, పదవులు ముఖ్యం కాదని బాధ్యతాయుతంగా చేయడమే ముఖ్యమన్నారు. ప్రజలతో కలిసి పనిచేయాలని, ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, గ్రామస్తులు, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. పవిత్ర దేవాలయాలకి ట్రస్టీ బోర్డులు నియమించడం జరిగింది. ట్రస్టీ బోర్డు వారు దేవాలయాల అభివృద్ధికి కృషి చేయాలని, మన హిందూ ధర్మాన్ని అభివృద్ధి చేయాలని, హిందూ తత్వాన్ని అభివృద్ధి చేయాలని, ప్రతి దేవాలయం కూడా అతి సామాన్యుడికి కూడా దర్శనం కలిగించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని కోరుకుంటూ మరొక ముఖ్య కార్యక్రమం సొసైటీ బ్యాంక్. ఈ సొసైటీ బ్యాంక్కి బాలాజీ గారిని చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. బాలాజీ గారు మీకు ఇచ్చిన ఈ చైర్మన్ కిరీటం కాదు, ఇది ముళ్ళ కిరీటం. ఎందుకు అంటున్నానంటే ముళ్ళ కిరీటం అని, ఈ బ్యాంక్ పూర్తిగా మునిగిపోయింది. బ్యాంక్ ప్రెసిడెంట్ చేసిన ఆయనే 2 కోట్ల రూపాయలు వాడేశారు. కంచె సేలు వేసేసింది. ఈ గ్రామానికి పెద్ద గ్రామస్తులందరూ కలిసి ఆయనకి సొసైటీ ప్రెసిడెంట్ ఇస్తే 8 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఉంటే దాంట్లో 2 కోట్ల రూపాయలు ఆయనే తీసేసుకున్నారు. అటువంటి పరిస్థితి నుంచి ఈ బ్యాంకుని బయటికి తీసుకురావాలంటే ఫస్ట్ మీకు ధైర్యం ఉండాలి, దమ్ము ఉండాలి. మనవాడు చుట్టం అనే అభిప్రాయం లేకుండా ధైర్యంగా ఆ బాకీ రికవరీ చేసి అప్పుడు మీరు మా దగ్గర రండి. అలా వచ్చినట్లయితే ఈ బ్యాంకు నిజమైన రైతులకు ఉపయోగపడుతుంది. నిజమైన రైతులకు ఉపయోగపడాలంటే ప్రతి రైతుకి లోన్ ఇచ్చే ఆలోచన చేయాలి. ముఖ్యంగా సన్నకారు, చిన్నకారు రైతులకి లోన్లు ఇవ్వాలి. ఇది మత్స్యపురి పాలనకు సంబంధించిన బ్యాంక్. ఇది ఈ రైతులందరికీ ఉపయోగపడే విధంగా బ్యాంకుని తీర్చిదిద్దాలి. బ్యాంక్ అంటే ప్రజలది కానీ మంద కాదు అనే ఆలోచనతో నడవాలి. రైతుల బ్యాంకు రైతులకు ఉపయోగపడాలనే ఆలోచనతో నడవాలి. అలా నడిచినట్లయితేనే బ్యాంక్ అభివృద్ధి చెందుతుంది. దానికి మీరు కృత నిశ్చయంతో పనిచేస్తారని త్రిసభ్య కమిటీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మన భారత ప్రధాని నరేంద్ర మోడీ, మోస్ట్ పవర్ఫుల్ డైనమిక్ పర్సన్ నరేంద్ర మోడీ, ఆయన నాయకత్వంలో మన భారతదేశాన్ని 2047 వచ్చేసరికి నంబర్ 1 దేశంగా తయారు చేయడానికి ఆలోచన చేస్తున్న గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులని ఉండవు,
కక్షలు ఉండవు, కారణ్యాలు ఉండవు, పగలు ఉండవు, ద్వేషాలు ఉండవు, ఎవరిని మోసం చేయాలన్న ఆలోచన ఉండదు. అటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీ అందరికీ న్యాయం జరిగే విధంగా ఆలోచన చేస్తామని ఈరోజు జరిగిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఈ గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తే సెలవు తీసుకుంటాం. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వేళ మనం మర్చిపోయి తీసుకుందాం. 2 గుడులు కూడా వేళ దేవస్థానాలు కూడా ప్రమాణ స్వీకారం చేయండి. అలాగే ఇక్కడ సొసైటీ ఏదైతే ఉందో పర్టికులర్గా 4-5 గ్రామాలకు 6 గ్రామాలకు సంబంధించి రైతులకి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ సొసైటీ బ్యాంకులు ఉంటాయి. మనందరికీ తెలుసు. ఇప్పుడు ఎవరైతే జవాది బాలాజీ గారు కానీ, కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు గారు కానీ, పద్మారావు గారు కానీ, వాళ్ళే కాదు ఈ గ్రామ నాయకులందరూ కలిసి వాళ్ళ ముగ్గురు వల్లే అవ్వదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బ్యాంకుని మళ్ళీ యథాస్థితికి ఎమ్మెల్యే గారు ఉన్నారు, అలాగే మన నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ అండదండలతో బ్యాంకుని 5 సంవత్సరాలు ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ప్రజలకు న్యాయం జరుగుతుంది అనే విధంగా మనందరం పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మచ్చపూరి గ్రామం అంటేనే ఒక పోరాటాల గడ్డ. ఏ సమస్య పట్టుకున్నారంటే ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తారు. ఎందుకంటే ఈ ఊరితో కూడా మాకు చాలా అవినావ సంబంధం ఉంది. కమిటీలు ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్స్ అండ్ డైరెక్టర్స్కి ముఖ్యంగా ఈ సొసైటీ మరి ఆహ్వానించి మరి ఇంత ఘనంగా చేసినటువంటి మన బాలాజీ గారికి, చైర్మన్ గారికి, అదేవిధంగా డైరెక్టర్స్కి కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను. వ్యక్తిగతంగా ముందు మన ఊరు అభివృద్ధి చెందాలి. మన ఊరు అభివృద్ధి చెందాలంటే మన నియోజకవర్గం అంటే మన రాష్ట్రం అంటే దేశం. అన్నీ ఇంటర్లింక్. చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సొసైటీకి జవాద్ బాలాజీ సోదరుడికి, అదేవిధంగా చింతపల్లి వెంకటేశ్వర గారికి, కత్తుల పద్మారావుకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ముక్కుసూటిగా ఒకటి చెప్పదలుచుకున్నాను. మాజీ అవ్వకుండా ఎవడో ఉండడు, అందరూ మాజీలు అవుతారు రాజకీయాల్లో. కానీ మనం చేసిన మంచే ఇప్పుడు గుర్తుంటుంది. ఈ ఊర్లో ఆ మంచిని మీరు తీసుకొస్తారని, బ్యాంక్ రివైవ్ చేస్తారని ఆకాంక్షిస్తూ, మరి ముఖ్యంగా మీరు కానీ, బాలాజీ గారు కానీ, మన ఎమ్మెల్యే గారు కానీ రైతు గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి. రైతు కుటుంబాల నుంచే మీరు రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు. సో మార్పు కంపల్సరీ తీసుకురావాలని కోరుకుంటూ, ఎందుకంటే కూటమి ప్రభుత్వం ద్వారా ఈవేళ బాధ్యతలు ప్రమాణ స్వీకారం చేసుకుంటున్న ఈ తరుణంలో ఈవేళ ఎవరికి బాధ్యత ఇవ్వాలి, ఎవరు ఇస్తే వీరు చక్కగా ఈ బాధ్యతని నిర్వర్తిస్తారు అని ఈవేళ కూటమి నాయకులు అటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీలు చాలా ప్రయాసలతో ఎవరికి ఇవ్వాలి అని ఆలోచించి ఈవేళ పట్టం కట్టడం జరిగింది, బాధ్యతలు ఇవ్వడం. ఎక్కడ ఎటువంటి వివక్షత చూపించకుండా చక్కగా పనిచేసే వారికి పట్టం కట్టిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అది పశ్చిమ గోదావరి జిల్లాలోని సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ మచ్చపూర్ గ్రామంలో జనార్దన్ స్వామి, అగస్తేశ్వర స్వామి, అలాగే ఈ సొసైటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వారందరికీ మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ధర్మదాయ శాఖకు సంబంధించిన మరి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కానీ, చైర్మన్లు కానీ, అలాగే 3 సభ్యుల కమిటీ, మరి సొసైటీ బ్యాంకులు కానీ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా పూర్తవుతున్నాయి. ఇవన్నీ కూడా మరి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నరేంద్ర మోడీ గారు అందరూ కూడా ఇది కూటమి నాయకులందరూ కూడా ఇచ్చే గౌరవం. గ్రామంలో 2 దేవాదాయ కమిటీలు, అలాగే మరి సొసైటీ కమిటీ ప్రమాణ స్వీకరించిన అధ్యక్ష మెంబర్లు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అవకాశం పెద్దలందరూ ధన్యవాదాలు. జై హింద్. ముందుగా దేవస్థానం కమిటీ సభ్యులుగా చైర్మన్గా ఎన్నికైన వారికి, అలాగే సొసైటీ చైర్మన్గా ఎన్నికైనటువంటి బాలాజీ గారికి, కమిటీ సభ్యులకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. వీరవాసరం అడలూరు గ్రామంలో బ్యాంకులకి అయితే మరి రైతులకు ఎరువులు, పెస్టిసైడ్స్ కూడా స్టోర్ చేసి అందుబాటులో ఉంచి, అలాగే ఇక్కడ కూడా బాలాజీ గారు అవన్నీ రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటారని కోరుకుంటున్నాను. మన భీమవరంకి ఒక ప్రత్యేక స్థానం. ఆ భీమవరంలో ఉన్నటువంటి వీరవాసరం మండలంలో
చాలా చైతన్యమైనటువంటి ఎంతో ఆలోచించేటువంటి నాయకత్వంతో కూడా అన్ని పార్టీలను ఉన్నది. ఆ మనలో ఉన్నటువంటి మత్స్యపురిలో ప్రత్యేకమైన స్థానం మన ఎమ్మెల్యే గారు, జిల్లా అధ్యక్షులు కరిమల్ గోదర్ గారు, మరి బాలాజీ గారికి, అదేవిధంగా మా పద్మారావు గారికి, కోటవదర్ వెంకటేశ్వర గారికి ఈ యొక్క బ్యాంక్ సొసైటీ పేమెంట్ కమిటీలో సమయం కల్పించి మరి నిరూపించారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి 2 గుళ్ళకి డైరెక్టర్లుగాను అదేవిధంగా చైర్మన్గా ఎన్నికైనటువంటి మత్స్యపురి గ్రామ నాయకులకి, అదేవిధంగా మా బాలాజీ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే నూతనంగా బాధ్యతలు తీసుకున్న బ్యాంక్ సొసైటీ చైర్మన్ గారి బాలాజీ గారికి కంగ్రాచులేషన్ చెప్తూ, అలాగే కత్తుల పద్మారావు గారికి, అలాగే చింతలపల్లి వెంకటేశ్వర గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేసి కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటాం. ఈ మత్స్యభూమి గురించి ఎన్ని పదాలు ఇచ్చినా తక్కువే, ఎందుకంటే పోరాడే తక్కువ మీలో ఉంది. నేను కోరుకునేది ఒకటే, ఇప్పుడున్న రైతులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడుతున్నారండి. ఆ కష్టానికి ఫలితం దక్కట్లేదు. కానీ మన బాలాజీ గారు ప్రతి విషయం రైతుల గురించి, అలాగే ఎటువంటి పంటలు వేయాలి, ఎటువంటి అభివృద్ధి అయితే చేయాలి, నీటిపారుదల ఎలా కావాలి, ప్రతిదీ కూడా మంచి నాలెడ్జ్ అయితే మన బాలాజీ గారికి వ్యవసాయంలోను నీటిపారుదల ప్రతి ఒక్కటి కూడా ఆయనకి ఈ పదవికి అయితే ఆయన అర్హులని నేను అనుకుంటున్నాను. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి 2 ట్రస్ట్ బోర్డులు ప్రమాణ స్వీకారం జరిగింది. తరువాత ది మత్స్యపురి ప్రాథమిక వ్యవసాయ సహకార పంపం సంఘం లిమిటెడ్ F50 ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి సొసైటీ చైర్మన్గా నాకు ఇవ్వడం అనే దాంట్లో కీలక పాత్ర మత్స్యపురి గ్రామ ప్రతి జన సైనికుడిది. నిస్వార్థంగా చెప్తున్నాను, మీ అందరి కష్టమే నాకు ఈ గుర్తింపు. నేను ఎవరిని పరువు బంధువులను ఎక్కలేదు. కేవలం మీరు పార్టీని తల్లిగా భావించి సఫలీలు చేయరు కాబట్టే ఈరోజు నాకు ఇంటికి వచ్చింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో జనసేన పార్టీని, అలాగే బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమి బలపడే విధంగా ప్రతి కార్యకర్త బాధ్యత వహించి రానున్న స్థానిక సంస్థల్లో మనం మరొకసారి అభివృద్ధి పదంలో మన పార్టీని నాయకుల్ని నడిపిస్తారని కోరుకుంటూ, మెదడు, నరాలు, వెన్నెముక సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చునని భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్స్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ శ్రీజ ఇంటూరి అన్నారు. ఇంపీరియల్ హాస్పిటల్లో వైద్య సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె బీసీఎన్ న్యూస్ తో మాట్లాడారు. మెదడు, నరాలు, తలకు సంబంధించిన సమస్యలు, తలనొప్పి, మెదడువాపు, నరాలకు సంబంధించిన సమస్యలు, మూతి వంకర అగుట, ఫిట్స్, చెయ్యి, కాలు లాగుట, పక్షవాతం, తలకు సంబంధించిన వ్యాధులకు అత్యాధునిక వైద్య సేవలు అందించబడతాయని తెలిపారు. ఈ అవకాశాన్ని మెదడు, నరాలు, వెన్నెముక సమస్యలతో బాధపడుతున్న వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నమస్తే అండి, నేను డాక్టర్ శ్రీజ ఇంటూరి, ఎండి డిఎం న్యూరాలజీ. నేను సిఎంసి వెల్లూరులో చేశాను. ఇప్పుడు కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ లాగా వర్కింగ్ ఇన్ ఇంపీరియల్ హాస్పిటల్. నా స్పెషాలిటీలో మెయిన్ థింగ్స్ స్ట్రోక్, సీజర్స్, మైస్థీనియా, పార్కిన్సన్స్, డిమెన్షియా మొదలైనవి. అంటే స్ట్రోక్ అంటే పక్షవాతం, కాలు చెయ్యి లాగడం, మూతి వంకరపోవడం, సడన్గా రెండు కనిపించడం, ఇలా ఏ ప్రాబ్లం వచ్చినా సరే తొందరగా మనం హాస్పిటల్కి చేరుకుంటే మళ్ళీ అవన్నీ తొందరగా రీకవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ స్పృహ కోల్పోవడం, ఫిట్స్ లాగా రావడం, మూర్ఛ వ్యాధి అంటారు కదా, అది ఎపిలెప్సీ. ఇందులో కూడా స్పెషలైజేషన్ ఉంది. ఇంకా నడుముకి సంబంధించిన వ్యాధులు, నడుము నొప్పి, నరాలు లాగడం, తలనొప్పి, తలకి సంబంధించిన వ్యాధులన్నీ, మెదడు వాపు, ఇన్ఫెక్షన్, తలలో ఇన్ఫెక్షన్, ఇవన్నీ చూస్తాము. పార్కిన్సన్స్ అంటే పేషెంట్కి చేతులు కాళ్ళు షేక్ రావడం, నడవడానికి ఇబ్బంది, ఇంబ్యాలెన్స్ అవ్వడం, కళ్ళు తిరగడం, వీటన్నిటికీ కూడా చూస్తామండి. మతిమరుపు, వీటన్నిటికీ కూడా చూస్తాము. మొదలైన తలకి, నరాలకి, వెన్నుపూసకి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్కి న్యూరాలజీలో చూస్తాము. ఈ ఇంపీరియల్ హాస్పిటల్స్ని కన్సల్ట్ చేయండి. స్వదేశీ జాగరణ మంచ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల, డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులచే భీమవరం ప్రకాశం చౌక్, అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద నుండి జివ్వలపాలెం రోడ్లోని ఏఎస్ఆర్ నగర్, అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు స్వదేశీ ఉత్పత్తుల వాడకంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. తదనంతరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో సెమినార్ హాల్ నందు విద్యార్థులతో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె మురళీకృష్ణంరాజు, కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, కళాశాల మెకానికల్ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ కె బ్రహ్మరాజు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కృష్ణ చైతన్య, కళాశాల అధ్యాపకులు, డిఎన్ఆర్
ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ పాల్గొని సదస్సు నిర్వహించారు. అవగాహన సదస్సు నందు అఖిల భారత స్వదేశీ జాగరణ మంచ్ సహసంఘటక్ సతీష్ కుమార్ జీ, స్వదేశీ జగన్మోహన్, క్షేత్ర సంయోజక్ డాక్టర్ లింగమూర్తి విద్యార్థులను ఉద్దేశించి దేశ ఆర్థిక విధానాల గురించి, ఆలోచన విధానం గురించి, స్వదేశీ వస్తువులు వాడటం వల్ల దేశ ఆర్థిక పురోగతి జరుగుతుందని, ప్రతి భారతీయుడు స్వావలంబనతో ముందుకు సాగితే దేశం ఆత్మనిర్భర్ భారత్ అవుతుందన్నారు. ప్రస్తుతం మన దేశ స్థితిగతుల గురించి, భారతదేశ చరిత్ర గురించి చెబుతూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్తువులు ప్రోత్సహించాలని కోరారు. స్వదేశీ జాగరణ మంచ్ ప్రాంత సహ సంయోజక్ ఎస్ఎస్ రాజేష్, పశ్చిమ గోదావరి జిల్లా సంయోజక్ వేమిరెడ్డి హరికృష్ణ, గరికముక్కు సుబ్బయ్య ప్రతినిధులు, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు. స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో ఈ రోజున మన భీమవరం నగరంలో విదేశీ వస్తువుల్ని మనము ఉపయోగించకూడదని, స్వదేశీ వస్తువులను మాత్రమే మనం ఉపయోగించాలని, తద్వారా దేశ ఆర్థిక పురోగతి చెందుతుంది అని చెప్పి ఒక అవగాహన ర్యాలీని మనం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా స్వదేశీ జాగరణ మంచ్ అఖిల భారత అధికారి అయినటువంటి శ్రీ సతీష్ కుమార్ జీ ఢిల్లీలో ఉంటారు. ఢిల్లీ కేంద్రంగా వారు మన నగరానికి రావడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ లింగమూర్తి గారు గుల్బర్గా సెంట్రల్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్. వారు మన క్షేత్ర అంటే ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాలకి సంబంధించిన స్వదేశీ జాగరణ మంచ్ కన్వీనర్. ఈ ఇద్దరు ప్రముఖులు ఈ రోజున మన నగరానికి విచ్చేసిన కారణంగా మనం ఇక్కడ స్వదేశీ ర్యాలీని, అవగాహన ర్యాలీని కాశం చౌక్ దగ్గర నుండి ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ వరకు మనం నిర్వహించుకుంటున్నాం. ఈరోజు దేశం అభివృద్ధి పథంలో నడవాలంటే ప్రజలందరూ స్వదేశీ వస్తువులని వినియోగించినట్లయితే రానున్నటువంటి 2-3 సంవత్సరాల్లో దేశం వికసిత భారతంగా నిలవగలుగుతుంది. కాబట్టి దేశాన్ని ప్రేమించడం అంటే 15th ఆగస్టు రోజు, 26th జనవరి రోజు జెండా వందనం చేయడం మాత్రమే కాదు. దేశభక్తి యొక్క ప్రకటీకరణ మన అనునిత్యం వివరించేటువంటి పద్ధతిలో స్వదేశీ వస్తువులు వాడినట్లయితే అది దేశభక్తికి ప్రతీక. కాబట్టి మనమందరం కూడా మనమందరం దేశభక్తులమే. కానీ ఆ దేశభక్తిని ప్రకటీకరణ కోసం స్వదేశీ వస్తువులని వాడదాం. దేశాన్ని ఒక ఉజ్వలమైనటువంటి భారతంగా, ఒక ప్రపంచానికి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాం. भारत माता की जय। स्वदेशी जागरण मंच इस समय सारे देश में स्वदेशी स्वावलंबी भारत अभियान चला रहा है. दिस कैंपेन इज फोकस्ड टू बाय द स्वदेशी प्रोडक्ट, क्योंकि द चाइना एंड अमेरिका बोथ आर हैविंग ए बिग ट्रेड वार ऑन द वर्ल्ड. So what is the way out for Bharat? Because Bharat is a big market, we are 145 crore people, so way out is स्वदेशी. अगर पूरा भारत स्वदेशी के खरीद पर आ जाए, स्वदेशी क्रय विक्रय पर आ जाए, तो वर्ल्ड में कोई भी ताकत हमारे को झुका नहीं सकती और भारत को मजबूत बनने से रोक नहीं सकती. इस आइडिया को लेकर चाइना के सस्ते डंपिंग का, उसका भी हमारे को बायकॉट करना है, मुकाबला करना है. और अमेरिकन गुड्स जो यहाँ पर आते हैं, पेप्सी कोला हो, कोलगेट हो या कोई और ऐसा, उन सब का भी बायकॉट करना है. देश के युवाओं का रोजगार बढ़ाने के लिए, उद्यमिता के प्रसार प्रचार के लिए, एंटरप्रेन्योरशिप को प्रोत्साहित करने के लिए चलाया जा रहा है. उसी विषय में आज यहाँ भीमावरम में भी एक बड़ी रैली और कार्यक्रमों का आयोजन हो रहा है. స్వదేశీ ఉద్యమం అనేది చాలా తీవ్రతరంగా పరిగణించి అందరం కూడా ఒక ఉద్యమంలా భావించి చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు భీమవరంలో మనం ఈ కార్యక్రమాన్ని చాలా అత్యంత బాధ్యతాయుతంగా తీసుకుని దీన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి పబ్లిక్ అంతా కూడా మనకి సపోర్ట్ చేసి స్వదేశీ వస్తువులను మాత్రమే వాడి మన దేశ ఆర్థికతని మరింత ముందుకు తీసుకెళ్లేలాగా అందరూ కూడా కృషి చేయాలి. ముఖ్యంగా ఈరోజు జరగబోయేటటువంటి ఈ స్వదేశీ ఉద్యమం ఒక అవగాహన ర్యాలీతోటి ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం నుంచి మొదలు పెట్టడం జరుగుతోంది. ఈ ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తంగా మేము చేయబోతున్నాము. దీంట్లో ముఖ్యంగా ఈరోజు ఒక అవగాహన ర్యాలీ, అదేవిధంగా స్వదేశీ వస్తువులపై ఉండేటటువంటి అవగాహనని పెంపొందించడానికి ముఖ్యులు విచ్చేయడం జరిగింది. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ముందుగా దీని గురించి స్పందించి దీనికి చక్కగా వారి సహకారాన్ని అందిస్తున్నారు. మరింత ముందుకి ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరూ కూడా కంకణం కట్టుకుని చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేది మన పెద్దలు చెప్పినట్టుగా మనం అందరం కూడా కలిసి కృషి చేద్దాం.
చాలా అవసరం. ఓకేనా? సో నేను మాట్లాడాలి కాబట్టి ఒకే విషయం చెప్తున్నాను. దీనివల్ల ఏంటంటే మనం డెఫినెట్ గా మన ప్రోడక్ట్స్ మనం తయారు చేసుకుంటే కనుక వికసిత భారత్ 2047 ఏదైతే అంటున్నారో అది జరుగుతుంది. నేను మిమ్మల్ని అందరికీ కూడా నేను చాలా మా స్టూడెంట్స్ అందరితో కూడా ఎప్పుడూ ఒకే చెప్తా ఉన్నాను అనమాట. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కంటే థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ లకి, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కంటే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ లకి, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ లకి మీకంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకునే లకి అనమాట. ఎందుకంటే ఎన్ఈపీ అలా పెట్టింది. మీకు ఏదైతే కావాలో పూర్వకాలంలో అయితే మేము చదువుకునే టైంలో మా చదువుకుని మేము చేసే ఉద్యోగానికి సంబంధం ఉండేది కాదు. మేము టీచింగ్ ప్రొఫెషన్ కాబట్టి మాకు కొంతవరకు ఉపయోగపడింది, కానీ మెదవులకు కూడా అది కూడా ఉపయోగపడింది కాదు. కానీ ఈ రోజున హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు అనమాట. ఏదైతే మీరు అక్కడ చేస్తున్నారో వస్తున్నారు. మీలో డిఎన్ఆర్ కాలేజీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మా కాలేజీలో ఐడియా ల్యాబ్ అనేది కూడా ఉంది. ఒకసారి వీలైతే అది కూడా చూడండి. ఆంధ్ర సీ ఫుడ్ సప్లయర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం భీమవరం రామలక్ష్మణ్ నగర్లో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు భీమాల శ్రీరామ్మూర్తి కార్యాలయం వద్ద జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆక్వా ట్రేడర్స్, రైతులు, ఎగుమతిదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50% టారిఫ్ వల్ల చాలా మంది రైతులు కల్చర్ తగ్గించారని, ఎగుమతిదారులు భరోసా ఇస్తున్నారని అన్నారు. చిన్న చిన్న ఏజెంట్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. తమ సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ప్రభుత్వాలు ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని కోరారు. సమావేశంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు లింగం నాగేశ్వరరావు, రాష్ట్ర కోశాధికారి కామన రాంబాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోరా రామ్మూర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భోగిరెడ్డి శ్రీనివాస్, కొప్పతి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి భీమవరంలో ఆంధ్రప్రదేశ్ సీ ఫుడ్ సప్లయర్స్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి మీటింగ్ మా కార్యాలయంలో మరి సభ్యుల సమక్షంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ ట్రేడర్స్ యొక్క ఇబ్బందులు, రైతులు పడుతున్న ఇబ్బందులు, ఎగుమతిదారులు పడుతున్న ఇబ్బందులు అన్నింటి మీద మేము ట్రేడర్స్ అందరం కూడా చర్చించడం జరిగింది. మరీ ముఖ్యంగా మరి ఏదైతే అమెరికాకి ఎగుమతి అవుతున్న మన రొయ్య ఏదైతే ఉందో దానికి అనేక రకాల ఇబ్బందులు ఎగుమతిదారులు పడుతున్నారు. ట్రంప్ విధించిన 50% టారిఫ్ తోటి రైతులు కూడా ఏం చేయాలనే ఆలోచనలో పడి మరి కల్చర్ని కూడా చాలా తగ్గించడం జరిగింది. ఎగుమతిదారులు కూడా వారి రైతులందరూ కూడా భరోసా పడి ఇవ్వడం జరిగింది. దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు, మీరు కల్చర్ని యథావిధంగా చేయండి. అదంతా కూడా మేము రాష్ట్ర గవర్నమెంట్ తోటి, రాష్ట్ర ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో అనేక సార్లు మేము మీటింగ్ జరపడం జరిగిందని ఎగుమతిదారులు చాలాసార్లు చెప్పడం జరిగింది. మరి ఏదైతే మరి ఈ మేము ట్రేడర్స్ ఉన్నామో ఈ విధమైన గందరగోళంలో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి అటు రైతుకి కానీ ఇటు ఎగుమతిదారుకి కానీ ట్రేడర్ మధ్యవర్తిగా ఉంటూ కూడా గత ఈ ఇండస్ట్రీ ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ ట్రేడర్స్ వస్తుంది. మరి గత కొద్ది కాలం నుంచి కూడా ట్రేడర్కి ఎగుమతిదారుకి కూడా వచ్చిన ఇబ్బంది ఏంటంటే చిన్న చిన్న ఏజెంట్లు చాలా మంది తయారయ్యి అటు ట్రేడర్ని ఇటు రైతుని ఎగుమతిదారుని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు ఇవాళ. అది ఒకసారి పత్రికా ముఖం ద్వారా, మీడియా ద్వారా, అలాగే ఈ రిసీవ్ ఛానల్ ద్వారా మన రైతులకు కానీ ఈ ట్రేడర్స్ కానీ అందరికీ తెలియజేయాలని ఉద్దేశంతో మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఏదైతే మరి చిన్న చిన్న ఏజెంట్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా రైతుల దగ్గరికి వెళ్ళి మేము వెంటనే స్పాట్ క్యాష్ కొట్టేస్తామండి, మాకు వేరే ట్రేడర్ ఉన్నాడు లేకపోతే ఎగుమతిదారుడు ఉన్నాడని వాళ్ళ మభ్య పెట్టి ఎక్కువ మార్జిన్ పెట్టుకుని ₹2 కమిషన్ 5 రూపాయలు మార్జిన్ పెట్టుకుని రకరకాలుగా మరి ట్రేడర్స్ మోసం చేయడం జరుగుతుంది. అదేవిధంగా 2 నుంచి 3, 3 నుంచి 4 చిన్న చిన్న ఏజెంట్లు తయారయ్యి వాళ్ళ అకౌంట్కి డబ్బులు కొట్టించుకుని మరి అతను పరారైపోవటం, అక్కడ ట్రేడర్ బండి ఏదైతే ఉందో, వెహికల్ అయితే ఉందో అది సైట్లో ఆగిపోవటం, ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. మరి రైతులందరినీ మేము కోరేది ఒకటే, ఏదైనా మీరు ఒక నమ్మకమైన వ్యక్తికి మీరు మెటీరియల్ ఇచ్చినట్లయితే కనుక అటు ఎగుమతిదారుడికి కానీ ఇటు ట్రేడర్కి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు అటువంటి ఏజెంట్ని మీరు సెలెక్ట్ చేసుకుని మీరు మెటీరియల్ అమ్మినట్లయితే కనుక ఈ వ్యవస్థ ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మేము మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా మేము ట్రేడర్స్ రాష్ట్ర ప్రభుత్వ ఏదైతే మరి రాష్ట్ర అసోసియేషన్ ఉందో మేము డైరెక్ట్గా సీఎం గారి దృష్టిలో పెట్టాలనుకుంటున్నాం మా సమస్యలను కూడా. అలాగే మేము మాకున్న సమస్యలను కూడా ఎగుమతిదారుల దృష్టిలో కూడా మేము పెట్టి మా సమస్యలను మేము పరిష్కరించుకోవడానికి కృషి చేస్తామని మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.
వ్యవసాయ శాఖ కార్యాలయాల అభివృద్ధికి దాతలు అందిస్తున్న ప్రోత్సాహం మరవలేనిదని వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జీవన్ ప్రతాప్ అన్నారు. మండల కేంద్రమైన కాళ్ల వ్యవసాయ శాఖ కార్యాలయంలో గురువారం రైతులతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. శిథిలావస్థకు చేరిన ఏవో కార్యాలయాన్ని సుమారు 2 లక్షల రూపాయలతో అభివృద్ధికి దాతలు సహకరించడంతో పాటు దగ్గరుండి పనులు చేయించడం ద్వారా భవనం రూపురేఖలు మారాయన్నారు. అనంతరం దాతలు తోట కృష్ణారావు, పచ్చికొళ్ల నాగబాబులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో భీమవరం SRKR ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, మండల వ్యవసాయ అధికారి పి రమేష్ నాయుడు, వివిధ గ్రామాల డీలర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఒక గొప్ప విశిష్టత ఉంది. మనకి ఎంత కష్టపడి చేసినా సరే సర్వీస్ ఓరియంటెడ్ డిపార్ట్మెంట్ మంది. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ లానో, లేకపోతే కమర్షియల్ ట్యాక్స్ గానో, సేల్ ట్యాక్స్ గానో, లేకపోతే మండల పరిషత్ గానో ఇలా క్వాంటిఫై చేయలేము. అంటే వారి సేవల్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి స్థాయికి ఒక బాక్స్లో పెట్టలేమన్నమాట. అంటే వీళ్ళు సర్టిఫికేటే ఇవ్వగలరు, వీళ్ళు ఇలానే చేయగలరు అని ఉండదు. మనకి ప్రభుత్వంలో ఏ పని మనం కావాలన్నా ముందుండి యుద్ధ వీరుల్లాగా చేయగలిగేటువంటి శాఖ మన వ్యవసాయ శాఖ. అందులో జై జవాన్ జై కిసాన్ 2 పదాలు మనందరికీ తెలిసిందే. జవాన్ ఎలాగా మనకి దేశాన్ని రక్షించడానికి బయట ఉంటారో, అంతర్గతంగా లోపలుండి మన ఇంత 150 కోట్ల జనాభాన్ని మనం కాపాడడానికి జై జవాన్గా మనందరం కూడా రైతాంగానికి ఉన్నాము. అటువంటి రైతులకి సేవ చేసేటువంటి డిపార్ట్మెంట్లో ఈరోజు మేమందరం ఉండటం మా అందరికీ ఆ భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం కింద మేమంతా కూడా భావిస్తాం. ప్రతిరోజు కూడా మమ్మల్ని మేము కార్యోన్ముఖులు చేసుకుంటూనే ఉంటాం. అటువంటి శాఖలో మేము ఉన్నందుకు మాకు చాలా ఆనందం. నేను కూడా కొంచెం రావడం కొంచెం తక్కువే, కొంచెం ఆఫీస్ కొంచెం మీటింగ్ అయిపోతుంది. కానీ ఈయన పాపం దగ్గర నుండి ఎన్ని పెయింట్లు అన్ని చేపించారు. తర్వాత అంటే యాక్చువల్గా దీన్ని ఎక్కడ స్టార్ట్ చేసినట్టు వాటర్ కాలిపోతుంది, పైన స్లాబ్ ఏమైనా అంటారని చెప్పని స్లాబ్ కానీ రేక్ కానీ వేస్తే బాగుంటుందని ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసాం. కానీ పైన స్లాబ్ బాగా ఉన్న తర్వాత ఇవన్నీ కూడా కిటికీలు పోవడం, తర్వాత మోటార్ పోవడం, ఇవన్నీ కూడా పాపం దగ్గర నుండి కృష్ణ గారు చేసేందుకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు కూడా మిగతా విషయాలు అన్ని విషయాల్లో కొంచెం కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అక్కడ చేసేవారు, చేసినా సరే ఏ సలహా కావాలన్నా ఆయనకు కూడా జనరల్గా గవర్నమెంట్ అధికారులు అంటే అంత ఇంట్రెస్ట్ చూపించరు. అలాగే నాకు ఈయన గురించి తెలియదు, ఈయన కూడా బాగా చేస్తారని తెలిసింది మామూలుగానే. సో కాబట్టి ఆ పరిస్థితిలో ఆయన రెగ్యులర్గా వచ్చి మాకు అన్ని సలహాలు చెప్పడం, ఏది కావాల్సినా హెల్ప్ చేయడం జరిగింది అనమాట. సో అందుకే ఆయన పిలిచినప్పుడు అలాగే మాకు చాలా మీటింగ్లు ఉన్నాయి కాలేజీల్లో కూడా, ఈయన దగ్గర కూడా వస్తే బాగుంటుందని ఉద్దేశంతో వచ్చాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. బాగా చేసుకున్నాం, సుందరంగా తీర్చిదిద్దుకున్నాం. ఆయన ఏంటంటే మన ఆఫీసు మనం చక్కగా చేసుకోవాలనే ఒక సందేశం వల్ల ఈ అభివృద్ధి చేసుకున్నాం. అదే రకంగా దీన్ని తీసుకొని మిగిలిన డిపార్ట్మెంట్లు కూడా వారి డిపార్ట్మెంట్లు చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే ప్రతి వ్యక్తి ఆకుకూరలు, కూరగాయలు వాడాలని భీమవరం SRKR ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు అన్నారు. భీమవరం SRKR ఇంజనీరింగ్ కళాశాల ఉన్నత భారత్ అభియాన్ సెల్ విభాగం ఆధ్వర్యంలో కాళ్ల మండలం పెదమీరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆహార భద్రత సదస్సు, ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ డి సోమేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం UBA పెదమీరం కోఆర్డినేటర్ డాక్టర్ KM గణేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ జగపతిరాజు మాట్లాడుతూ ఆహార అలవాట్లను బట్టి ఆరోగ్యం కూడా ఉంటుందని, సరైన ఆహారం తీసుకోకుండా బయట లభ్యమయ్యే జంక్ ఫుడ్స్ ను వాడితే ఒబిసిటీతో పాటు రకరకాల వ్యాధులు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కార్యక్రమంలో వెట్ సెంటర్ హెడ్ డాక్టర్ ఆర్ వేణురెడ్డి, UBA కోఆర్డినేటర్ డాక్టర్ టి రాంబాబు, డాక్టర్ జి సూరిబాబు, డాక్టర్ పి రఘురాం, జీవన్ కుమార్, షణ్ముఖం తదితరులు పాల్గొన్నారు. తెలుసు కదండి అందరికీ, మాల్ న్యూట్రిషన్ అని అంటే పోషక ఆహార లోపం. ఈ పోషక ఆహార లోపం మెయిన్గా దేనివల్ల వస్తుంది అని అంటే మనం ఎక్కువగా తినే బయట ఫుడ్స్ నుంచే వస్తుంది. మెయిన్ దాంట్లో ఏముంటున్నాయి అని అంటే సారు అందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు. కార్బోహైడ్రేట్స్, ఓన్లీ ఫ్యాట్స్. ద క్రూషియల్ థింగ్ ప్రోటీన్. మన మజిల్ అంతా ప్రోటీన్తోనే తయారై ఉంటుంది. ఈ ప్రోటీన్ లేకపోతే మనకు కండ లేదు. సో ఈ ఫ్యాట్ ఎటు మన బాడీలో డిపాజిట్ అవుతుంది. మీరు కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నారు కదా, ఆ కార్బోహైడ్రేట్స్ కూడా ఫ్యాట్గా మారుతుంది. 30 సీక్వెన్షియల్ స్టెప్స్ బాడీలో జరిగి దట్ కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ ఈజ్ కన్వర్టింగ్ ఇన్ టు ద కొలెస్ట్రాల్. మీరు ఫ్యాట్ తింటేనే ఫ్యాట్ వస్తుంది అని అనుకుంటున్నారు. ఇట్స్ ఎ రాంగ్ కాన్సెప్షన్. సో ఇఫ్ యూ టేక్ మీరు కార్బోహైడ్రేట్స్ తిన్నా, పిండి పదార్థాలు తిన్నా మీకు
ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. సో అందుకని అందరికీ అపీల్ చేసేది ఏంటంటే ఈరోజు ఫుడ్ డే కాబట్టి హెల్తీ డైట్లో అంటే చాలా ఆరోగ్యకరమైన మీల్ అని అంటే భోజనం అంటే ఏమేమి ఉండాలి అని అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ కంటెంట్ చాలా తక్కువ తీసుకోండి, అంటే పిండి పదార్థం తగ్గించండి. దాన్ని మ్యాగ్నీషియం వాళ్ళు స్పాన్సర్ చేయటం, ఈ రెండాటిలోనే నాకు కనెక్టివిటీ ఉంది. నేను నా ఫుడ్ హ్యాబిట్స్ని లాస్ట్ ఆగస్టు అంటే ఇంచుమించు 14 మంత్స్ నుంచి వేరే రకంగా చేస్తున్నాను. ఆ చేయడం వల్ల ఏంటంటే నా వెయిట్ నా కంట్రోల్లో ఉంటున్నది. నేను ఇంచుమించు ఈ 4 గంటలు కూడా స్పీడ్గా నడుస్తాను. దానికి కూడా ఫుడ్ చేంజే కారణం అన్నమాట. అంటే ఇది నేను మెడికల్గా చెప్పకూడదు కాబట్టి అవన్నీ చెప్పట్లేదు. కానీ సో మనకి బేసికల్గా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, అలాగే ఫ్యాట్స్ ఎంతమంది తెలిసే విషయం? ఫుడ్డే కదా, చెప్పండి అమ్మా. సో మీలో నాన్ వెజిటేరియన్ ఎంతమంది తింటారు? లేదు. క్యాటరాక్ట్ మ్యాగ్జిషన్లోనే చేయించుకున్నాను, 2 కళ్ళు కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. అండ్ వీఆర్ కండక్టింగ్ ది అసోసియేషన్ ఆఫ్ యాక్సివిజన్ విఐ చెకప్ క్యాంప్. ఈ సందర్భంగా ఈ యొక్క వరల్డ్ ఫుడ్ డేని 1945 ఆన్వార్డ్స్ యుఎన్ఓ గవర్నమెంట్, యుఎన్ఓ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్స్ కండక్ట్ చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ని 16th అక్టోబర్ కండక్ట్ చేసి యాక్టింగ్ కింద చేయడం ద్వారా ఈ వరల్డ్ ఫుడ్ డేని వీఆర్ కండక్టింగ్. కాలేజ్ అడాప్ట్ చేసుకున్న గ్రామాలలో ఆరోగ్యంపై అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఏర్పాటు చేసినటువంటి వరల్డ్ ఫుడ్ డేలో భాగంగా విలేజ్లో ఉన్న పీపుల్ కోసం ఇక్కడ ఐ చెకప్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి గ్రామ అధికారులకి, అలాగే మా కాలేజ్ మేనేజ్మెంట్కి, అలాగే ఇక్కడ మాకు ఎక్స్టెండెడ్ సపోర్ట్ అందిస్తున్న కాలేజ్ స్టూడెంట్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జర్నలిస్టుల హక్కుల కల్పనకు ప్రభుత్వాలు సహకరించాలని ప్రముఖ సీనియర్ జర్నలిస్టులు భీమనాథం కోటేశ్వరరావు, ఆంధ్రప్రభ జర్నలిస్ట్ ఏ రాఘవ అన్నారు. సాక్షి దినపత్రిక ఎడిటర్పై జరిగిన దాడిని ఖండిస్తూ శుక్రవారం ఆకివీడు తహసీల్దార్ కార్యాలయం వద్ద జర్నలిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్ఐ ఆంజనేయులకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు గేదెల అప్పారావు, విప్ పడాల శ్రీనివాసరెడ్డిలు మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛను హరించడం సరికాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దొడ్డి జగదీష్, సీనియర్ జర్నలిస్టులు గుడపాటి వెంకన్న, కె శివాజీ, రత్నరాజు, మోటపల్లి మధు, చింతా ఆదిశేషు, సర్కార్, కృష్ణతో పాటు జర్నలిస్ట్ సంఘాలు పాల్గొన్నాయి. నమస్కారం అండి. ఈ రోజు మనం చూస్తున్నాం, ఈ రోజున దేశాన్ని కానీ రాజ్యాంగాన్ని కానీ ఎదరికి నడిపే భాగంలో పత్రికలు అనేది కీలక పాత్ర వహిస్తున్నాయి. ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు కానీ అక్రమాలు కానీ వెలికి తీసి ప్రజలకు అండగా ఉండి ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడంలో పత్రికలు అనేవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ రోజున మనం పత్రికా రంగాన్ని ఫోర్త్ ఎస్టేట్ గా మనం కొలుచుకుంటాం. అంటే ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ఇబ్బంది జరిగినా పత్రికల ద్వారా బయటకు తీసుకురావడం, ఆ సమస్యలు పరిష్కరించడం కోసం ప్రయత్నం జరుగుతుంది. కానీ ఈ రోజున చాలా దారుణమైన విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకు ముందు అనేక మంది చెప్పారు, మద్యపాన ప్రియుల పట్ట కొట్టారు మీరు అని అంతకుముందు చాలా మాటలు మాట్లాడారు. కానీ ఈ రోజున మద్యపాన మిత్రుల యొక్క ప్రాణాలు తీసే పరిస్థితి ఈ రోజున కనబడుతుంది. కొన్ని రోజులుగా సాక్షి పత్రికలో వస్తున్న కథనాలకి పోలీసులు కొంచెం అత్యుత్సాహంగా స్పందిస్తున్నారని చెప్పాలి. ఏదైతే పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన ప్రభుత్వాలు కూడా ఈ రకంగా తయారవడం చాలా దారుణమైన చర్య. మనం గమనించినట్టయితే గతంలో కూడా ఇలాంటివి చాలా జరిగాయి. అయితే ఈ సాక్షి దినపత్రికకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉంటే దాన్ని వేరే రకంగా లీగల్ గా చేయాలి తప్ప ఈ రకంగా పోలీసులు పంపించి ఆ సాక్షి దగ్గర దౌర్జన్యం చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఏదైనా సరే ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను ఆర్టికల్ 19 మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే పౌరులకి వారి స్వేచ్ఛను, వారి యొక్క భావాలను స్వేచ్ఛగా చెప్పుకునే హక్కు అయితే ఉంటుంది. దీనిపై ప్రభుత్వం కూడా దృష్టి సారించాలి. ఎందుకంటే ఒక పత్రికా స్వేచ్ఛను నిలిపివేస్తే, కట్టడి చేస్తే మరిన్ని కూడా ఇదే మాదిరిగా తయారయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఏది చేసామో అదే మనకు తిరిగి వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇటువంటి పత్రికా స్వేచ్ఛను కాపాడి పత్రికల జోలికి వెళ్లకుండా ఈ అక్రమ కేసులు బనాయించకుండా చూడాలంటూ ప్రభుత్వానికి కోరడం జరుగుతుంది. సాక్షి పేపర్ మీద ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడులు జరగటం అనేది ముందుగా ఖండించడం జరుగుతుంది. కానీ మన పత్రికా విలేకరులకి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే సాక్షి మీద జరిగిన వెంటనే ఈనాడు అనివ్వండి, అన్ని పత్రిక వాళ్ళు
ఈరోజు వచ్చి ఎంఆర్ ఆఫీస్కి వినాది పత్రం ఇవ్వడం సంతోషకర విషయం. ఎందుకంటే ఎక్కడ ఏమి జరిగినా, ఏ అన్యాయం జరిగినా ముందు ప్రజలకి తెలిపేది పత్రికా విలేకరులే. ఈరోజు ఈ గవర్నమెంట్ ఉండొచ్చు, రేపు ఇంకో గవర్నమెంట్ ఉండొచ్చు, కానీ పత్రికా విలేకరులే తెలియజేయాలి. కాబట్టి ఈ పరిస్థితుల్లో కూడా ఇలాగా ఈ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినా ఈనాడు మీద దాడులు చేయటం, ఆర్ఎస్తే వీళ్ళు దాడులు చేయటం అనేది తప్పు అనే ఈ సందర్భంగా ఖండిస్తూ సాక్షి పేపర్ మీద కక్ష కట్టడం, అదే రకంగా ఎవరైతే విరోధులు ఉన్నారో వాళ్ళందరి మీద ఇప్పుడు కక్ష తీర్చుకుంటున్నారు. ఇది లేకపోతే ఇంకా వంక దొరకదో మన లైఫ్లో ఎవరిని వంచలేమని ఇదే ఒక్కటికి ఇదే అవకాశం తీసుకుని అలాగే మన ప్రభుత్వం అడ్డం ఉంది కదండి, పోలీసులు వాడుకుని తర్వాత నాయకులని అందరిని వాడుకుని ఈ పత్రికా స్వేచ్ఛ రాకుండా చేస్తున్నారు. మేము సాక్షి అందరికి ఫోన్ చేద్దామంటే రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛను ప్రభుత్వాలు హరించడం చాలా దారుణం. ఇప్పటికే ప్రతిపక్షం లేదని చెప్పేసి అధికార పక్షం కూటమి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. దాన్ని అడ్డుకునేందుకు ఏకైక ఆయుధంగా ప్రజలకు ఉన్న పత్రికా స్వేచ్ఛ, పత్రికని ఈ విధంగా కేసులు పెట్టి బనాయించి ఇబ్బందులు పాలు చేయడం అనేది సరైనది కాదు. ఇటీవల గత వారం రోజుల నుంచి సాక్షి ఎడిటర్ గారిపై చేస్తున్న పోలీసులు అక్రమ కేసులు, వేధింపులు ఇటువంటివి చాలా దారుణం. ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమేను. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, గవర్నర్ గారు తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అసంఘటిత కార్మికులు, బాలల హక్కుల పరిరక్షణ పథకాలపై మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరంలో 2K ర్యాలీని ప్రారంభించిన మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ బి లక్ష్మీనారాయణ. శివారు ప్రాంతాలకు సైతం శుద్ధి చేసిన నీటిని అందించేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయం. శాసనసభ డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. మత్స్యపురి గ్రామంలో 2 దేవాలయాల ధర్మకర్తల మండలి కమిటీలు, సొసైటీ బ్యాంక్ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే అంజుబాబు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ రంగాల్లో ప్రసిద్ధి చెందిన నీమ్స్ బోరో గ్రూప్, బానోదయ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో భీమవరంలో ప్రాపర్టీ షో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.